చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సగమా, ఎర్ర సముద్రము పాయలైపోయింది. ఎర్ర సముద్రం ఎవరి కొరకు పాయలేదంటే సనుగుతూ గొనుగుతూ ఇష్టాసారంగా మాట్లాడుతున్న ప్రజల కొరకు పాయలు చేశాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావే మంచి వాళ్ళ కొరకు దేవుడు పనిచేస్తాడని, తప్పుడు పొరపాటు అయిపోతుంది. చూడండి, ఒక వ్యభిచారం చేసిన ఒక ఆమె పట్టబడినప్పుడు ప్రపంచంతో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కారణం ఆమె వ్యభిచారం చేసింది కదా. కానీ ప్రపంచంతో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే యేసు ప్రభు ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మంచోళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన చెడ్డోళ్ళని యాక్సెప్ట్ చేయడం ఆలోచన నీకు వస్తుందేమో. లేఖనాలను మాట్లాడలే. ఒక కుష్ఠరోగి యేసు ప్రభుతో ఈ విధంగా అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ్యా. లేఖనాలు మాట్లాడుతున్నాడు. ఆయన చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే, శుద్ధిని కమ్మని ఓ మాట పలికాడు. పొట్టి జక్కయ్య మనకు తెలుసు, మేడి చెట్టు ఎక్కాడు. లేఖనం మాట్లాడుతున్న ఆ వ్యక్తి పాపిగా పిలువబడుతున్నాడు, పెద్ద పాపిగా పిలువబడుతున్నాడు. ఆ ఊరిలో డబ్బు తీసుకోవాల్సిన చోట డబ్బులు తీసుకుంటున్నాడు. అందరూ ఆ వ్యక్తి గురించి తిట్టుకోవడమే. కానీ యేసు తన పక్షాన్ని మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు మరి మీరు మీ హృదయంలో అపవాది ఎన్ని ఆలోచనలు పుట్టిస్తున్నాడో, భయపు ఆలోచనలు పుట్టిస్తున్నాడో, మీ పక్షాన్ని దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు ఆశపడ్డాడు, వీరు నా విశ్వాసం ఉంచుతారు. ముందు అయిపోయిందే. ముందు వారు అనుకున్నారు, ఓకే వదిలేసే. కానీ ఇప్పుడు వారు నా విశ్వాసం ఉంచుతారు. నా ఆశపడి వారికి నీరు లేకుండా ఒక 3 రోజులు నీటిని ఆపేశాడు. ఆయన ఎక్కడ నీరు దొరకకుండా ఆపేశాడు. ఏం కోరాడంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంత సొనిగిన ఇజ్రాయెల్ ఎర్ర సముద్రం బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు వీరు ఎంత గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుడు చేస్తున్న కార్యం చేస్తాడని ఆశపడతారేమో, ఆయన విశ్వాసం ఉంచుతారేమో అని చెప్పి దేవుడు చూస్తే వారు అక్కడ కూడా సొనగడం ప్రారంభించారు. ఏం మోషే, నువ్వు తీసుకొచ్చావు చంపడానిక? మోషే అంటాడు, నేను ఎక్కడ తీసుకొచ్చానయ్యా? మీరు నన్ను మాట్లాడట్లేదు, గుర్తుపెట్టుకోండి. దేవునితో మాట్లాడుతున్నాం. మీరు నా మీద వ్యతిరేకంగా తిరగట్లేదు, దేవుని మీద వ్యతిరేకంగా తిరుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాలు. వాళ్ళతో మాట్లాడతాడు. కానీ వినండి జాగ్రత్తగా. దేవుడు ఆశపడుతున్నాడు ఈ కుటుంబాలన్నీ కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, టెస్ట్ పెడితే టెస్ట్లో పాస్ అవ్వాలని కోరితే అక్కడ ఫెయిల్ అయిపోయారు. కానీ అక్కడ ఓకే. ఆ తర్వాత ఇంకోసారి అడుగుతారు వాళ్ళు, మాకు ఇక్కడ ఏమీ దొరకట్లే, మాకేమీ లేదు తినడానికి. అక్కడైతే కాయగూరలు తిన్నాం, మాంసం తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం అని చెప్పి ఎన్నో మాటలు సనుగుతారు. దేవుడు అంటాడు, నేను వీళ్ళ కొరకు మన్నా పంపిస్తున్నాను, పురులు పంపిస్తానని చెప్పి ఎన్నో మాటలు చెప్పినప్పుడు మన్నా గురించి చెప్తాడు. ఏ రోజు కావాల్సింది ఆ రోజు తీసుకోవాలి, 2వ రోజు గురించి మీరు తీసుకోకూడదు. కానీ 6వ రోజున మరుసటి రోజు గురించి కూడా తీసుకోవాలి. మీరు వెళ్తారు, ఎక్కువ తీసుకుని వస్తారు, అవి కుళ్ళిపోతే పాడైపోతుంది. ఆ తర్వాత 6వ రోజున 7వ రోజు గురించి కొంతమంది తీసుకోరు. తీసుకున్న తర్వాత మళ్ళా వెళ్ళి కొంతమంది వెతుకుతారు. ఏమంటాడు, అయ్యో ఎంతకాలం వీరు ఇంకా సహిస్తాను నేను, ఎంతకాలం వీరి గుణం మారదు. మీకు అర్థమవుతుందా? ఈరోజు దేవుడు తన ఎలాంటి పర్సన్ ఆ విషయాలు మీరు గమనించాలి. ఆయన చెప్పిన విషయాలు మీరు పాటించడానికి ఇష్టపడాలి. మిమ్మల్ని దేవుడు పాపి అని పిలవట్లేదు. మొదటి కరెక్షన్ మీ జీవితంలో జరగాలి. మీరు కృపను నమ్మాలి సత్యంగా. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని, నేను భయపడను, గొప్ప కార్యాలను చూడబోతున్నాను, గంభీరమైన కార్యాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. సంసోనికి బలం ఇచ్చాడండి దేవుడు. సంసోనికి బలము చిన్నప్పటి నుంచి లేదు. సంసోనికి దేవుడు బలం ఇచ్చాడు. వెళ్ళాడు, సింహాన్ని చీల్చేశాడు. ఆ సింహంలో నుంచే తేనె పుట్టింది చివరికి. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో ఈరోజు. నువ్వు ఆ చోట ఆగిపోతున్నావు కదా, కంగారు పడుతున్నావు. నడు, నీ కార్యం జరగబోతుంది. అసలు యేసు నామమున మీకు సామర్థ్యము, శక్తి, కృప ద్వారా అనుగ్రహింపబడును గాక. మీరు నీతి నమ్ముతుండగా మీ జీవితంలో ఎన్నడూ ఊహించని కథలు మీ జీవితంలో ప్రారంభమును గాక. నూతన కథ ప్రారంభమును గాక. కుటుంబం నుంచి భయపడిపోయి వెళ్ళిపోతున్నాడు యాకోబు. అన్న చంపేస్తాడేమో భయపడిపోతే వెళ్ళిపోతున్న యాకోబు జీవితంలో దేవుడు భలే పరిచయం అయిపోయాడండి. రాత్రి పడుకుంటుండగా దేవుడు ప్రత్యక్షం చెప్తాడు,
నీ దేవుడు నేను అబ్రాము ఇస్సాకు దేవుడిని నేను వెనక్కి తీసుకొని వస్తాను. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రాము ఇస్సాకు యాకోబు దేవుడు అని మాట్లాడడం ప్రారంభించాడు. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు నీ హృదయ అంతరంగాల్లో ఆయన గురించిన ఆలోచనలో ఎటువంటి భయపడతాం, ఎటువంటి విషయాలు కూడా దిగులు పడతాం, ఆయన పైన ఆధారపడతాం, అనుకుందాం మంచోడు ఆయన, నాలాంటి చెడ్డోడు కూడా ప్రేమిస్తున్నాడు, నన్ను నీతిమంతులుగా పిలుస్తున్నాడు. ఈ ధైర్యపు మాట మీ హృదయంతరంగాలో పుట్టాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల్లో ఎటువంటి భయం లేకుండా, పిరికితనంగా వారు ప్రవర్తించకుండా దేవుడు నా పట్ల కార్యం చేయబోతున్నాడు అన్న ధైర్యపు ఆలోచన విరికివ్వండి. అది హృదయంతరంగాలో నెమ్మది కలుగు చేసి అనేకులకు వీరు బలమయ్యే వ్యక్తులుగా వీరిని చేయండి. వీరు నిరసించిపోవాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీవు వీరు బలపరచబడాలని ప్రయత్నం చేస్తున్నావు కనుక వీరు బలపరచబడి ఈ దినమంతా బలవంతులుగా, సంసోనికి ఇవ్వబడిన బలం లాంటి బలం వీరికి ఇవ్వబడినగా కేస్తున్నాము. నీ తట్టి బలం ఇచ్చి, ధైర్యం ఇచ్చి వీరు నడిపించినాక నీ నీతి బట్టి వీరు బ్రతుకున్నట్లుగా వీరు కృపనుగ్రహిస్తూ యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యం గొప్పదే. దిగులుతో ఆగిపోవాల్సిన పనిలే, బెంగతో ఆగిపోవాల్సిన పనిలే. మరణిశ్యంగా ప్రభు మీ కొరకు కార్యం జరిగించబోతున్నాడు. God bless you. See you tomorrow.